ఫైనల్గా చెప్పండి, రానున్న రోజుల్లో లేకపోతే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? కేసీఆర్ బయటికి రాకపోతే దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? ఆయన బయటికి రావాలి, ప్రజలతో చేరువగా ఉండాలి, ప్రజల మీద కోపాన్ని తగ్గించుకోవాలి, తన లోపల కొంత మార్పును తీసుకొచ్చుకోవాలి. అంటే మీరు ఎంతమంది ఉన్నారు, పిడికడ మంది ఉండరు అని చెప్పేసి అగ్రకులాలను వ్యతిరేకించడం వల్ల బీసీలు ఏకమవుతారా, బీసీ రాజ్యం వస్తుందా? అంటే బట్ నేనే ముఖ్యమంత్రిని కావాలి, నాకు రెడ్ల ఓట్లు వద్దు అని ఎవరన్నా అనుకున్నట్టయితే వాళ్ళు ఎప్పటికీ ఎదగలేదు. రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నాయి పిడికెడ ఓట్లు, మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రాదు. ఏబిసిడి వర్గీకరణ వల్ల లాభమా నష్టమా మాదిగలకు, లేకపోతే మాలలకు లాభమా నష్టమా అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి? మందకృష్ణ కేవలం ఒక మాదిగల సమస్యల మీదే పోరాడలే, గుండె రంధ్రాలు పడ్డ పిల్లల గురించి కష్టపడ్డాడు, ఆ తర్వాత దివ్యాంగుల గురించి కష్టపడ్డాడు, వాళ్ళ పెన్షన్ పెంచడానికి ఆయనే కారణం. పదవులను కోరని పరమాత్ముడు, పసిపిల్లల హృదయ పరాక్రముడు, వికలాంగుల కొరకై విక్రమార్కుడు.